ఓం మాత్రే నమః. ఓం నమ శివాయ. మే నెల రాశి ఫలితాలలో కర్కాటక రాశి, పుష్పమీ నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము. ఈ కర్కాటక రాశి గల వాళ్ళకి 1, 2, 3 పాదాలు వీళ్ళకి అనుకూలంగా ఉండే ఒక లక్షణాలు. ముందుగా వీళ్ళలో స్త్రీ గురించి తెలుసుకుందాం. స్త్రీల గురించి తెలుసుకోవాలంటే ఈ రాశి గల్ల వాళ్ళు, ఈ నక్షత్రం గల్ల వాళ్ళు మౌనం ఎక్కువ పాటిస్తుంటారు. మౌనం అంగీకారం కాదు. అదేవిధంగా బాధతో, తర్వాత రోగాలతో, లేనిపోయిన ఇబ్బందులతో, చెడు ప్రయోగాలతో, చెప్పుడు మాటలతో, వీళ్ళకి కుటుంబ సంకల్పంగా లేనిపోయిన అవమానాలతో కొన్ని ఇబ్బందికరమైన బాధలు పడుతుంటారు స్త్రీలు. వీళ్ళు కంటికి కునుకుండదు, మనసుకి శాంతి ఉండదు, క్షణం తీరుకుండదు, గంభీర ఆదాయం ఉండదు. వీళ్ళు ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది కదా అని అనుకుంటారు. ఆ పని వాళ్ళు సంపూర్ణంగా పరిపూర్ణంగా చేయలేరు. అదేవిధంగా ఈ స్త్రీల నుంచి కుటుంబంలో ఉన్న పురుషులకు కూడా ఈ ఒక ఎఫెక్ట్ తగిలి భార్య భర్తల మధ్య వైరాగ్యము, మనశ్శాంతి, అనుబంధము, ఐక్యతా బలం కూడా దూరం అయిపోతుంటాయి. భర్త మాట భార్య వినకపోవడము, భార్య మాట భర్త వినకుండా పోవడము. అదేవిధంగా డబ్బుని మూట కట్టాలి, దాన్ని సేవ్ చేయాలి, రేపు భవిష్యత్తులో పనిచేస్తుంది అనుకొని భర్త ఆలోచించడము, లేదంటే భార్య ఆలోచించడము. వీళ్ళు ఇరు వర్గాలకి ఉన్నాయి. కానీ ఆలోచించేంత మాత్రాన వీళ్ళ ఖర్చులు ఆగిపోవు. ఎందువల్ల అంటే అకస్మాత్తుగా వచ్చి పడిపోతుంటాయి. అనుకోకుండా ఏదో ఒక ప్రమాదం, అనుకోకుండా ఏదో ఒక సమస్య, అనుకోకుండా ఏదో ఒక వస్తువులు కొనాలి అనుకోవడం వల్ల ఈ రూపాయలు కూడా ఖర్చు పెట్టేసి మళ్ళీ వాళ్ళ ఆ రూపాయి గురించి, 10 రూపాయల గురించి వీళ్ళు ఎన్ని మెట్లు ఎక్కాలో, ఎన్ని స్థానాలు తిరగాలో, ఎంతమందిని అడగాలో అన్ని బాధలు పడుతుంటారు. ఈ స్త్రీ పురుషుల్లో ఉన్న ఒక సంకల్పమైన బలంలో ఈ కర్కాటక రాశి గల వాళ్ళకి కంటికి కునుకుండదు, అనుకున్న పని జరగదు, సాయం చేస్తున్న వాళ్ళు దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటారు, మనశ్శాంతిని కోల్పోతుంటారు. ఆ పనిలో వాళ్ళు ఏ కార్యం చేయాలన్నా కూడా ఆ ఫలితం వీళ్ళకి దగ్గరికి రాకుండా పోవడము, ఆ పని కాడికి పోతే సాయం చేస్తారన్నోడు కూడా చేయకుండా పోవడము, ఆ పని వీళ్ళకి దొరకకుండా పోవడము, ఆ ఉద్యోగం వీళ్ళకి దొరకకుండా పోవడం, ఆ జాబ్లో వీళ్ళకి మనశ్శాంతి లేకుండా పోవడం, ఇవన్నీ ఒకటి కాకపోతే ఒకటి వాళ్ళకి ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు ఈ యొక్క రాశిలో, ఈ నక్షత్ర బలంలో ఈ ప్రభావాలు కనబడుతుంటాయి. దీనికి కుజుదోషుడు, తర్వాత శుక్రుడు, గురుడు ఎన్ని విధాలుగా ఉన్నా కూడా అనుకూలత ఉండదు. ఎందుకంటే వీళ్ళు చెప్పుడు మాటలు ఎక్కువగా కనెక్ట్ అయిపోతుంటారు. ఈ చెప్పుడు మాటల వల్ల వీళ్ళు కుటుంబంలో ఉన్న ఒక సంకల్పమైన బలాన్ని, రహస్యమైన విషయాలను కూడా బయట చెప్పుకొని వీళ్ళు నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ, కంటికి కునుకు లేకుండా బాధలు పడుతూ, డబ్బులు పోగొట్టుకొని, బంధువుల దగ్గర మానసికంగా బాధపడుతూ, అవమానాలు పడుతూ, తర్వాత కుటుంబంలో భర్తాభార్యల మధ్య ఐక్యత లేకుండా పోవడము, అత్తా కోడళ్ళ ఈ మధ్యలో వైరాగ్యం రావడము, కుటుంబంలో సమస్యలను మించిపోయిన సమస్యలు వేసుకోవడము, తనకు మించిన భారాన్ని మోయడము, ఈ విధంగా జరుగుతుంటాయి ఈ రాశిగల వాళ్ళకి. క్షణము తీరిక లేకుండా బాధపడుతుంటారు. తర్వాత కుటుంబంలో ఏదో ఒకటి చేయాలనుకొని, ఏదో సాధించాలనుకొని, ఏదో దానికి పోయి దాంట్లో లేనిపోయిన ముప్పులు తెచ్చుకొని, దానికి తగిలించుకొని మెడకి ఈ సమస్యల వల్ల రకరకాలైన బాధలు పడుతుంటారు. అదేవిధంగా ఈ రాశిగల్ల వాళ్ళల్లో వీళ్ళకి పట్టుదల తక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి తొందరగా ఎదగాలన్న ఆలోచన ఎక్కువగా కలుగుతుంది. ఈ తొందరపాటులో విషం ముంచుకొచ్చే అవకాశాలు ఉంటుంది. తర్వాత ఆలస్యమైనా కూడా అమృతాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇటువంటి యొక్క ప్రాబ్లం కలిగిన వాళ్ళు, ఇటువంటి ఇబ్బందులు కలిగిన వాళ్ళు, ఈ రాశి వారు ఎవరైనా మీకు ఇబ్బందిగా ఉంటే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీకు ఫోన్ ద్వారా కూడా కంపల్సరిగా మీకు సరైన పరిష్కారాన్ని కూడా అందిస్తాను. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా దానికి తగ్గ పరిష్కారాన్ని మీకు చెప్పి ఆ ఒక్క కర్కాటక రాశిలో ఉన్న ఫలితాన్ని మీకు అందజేసేలాగా సంపూర్ణంగా మీకు పరిపూర్ణంగా ఆ పరిష్కారాన్ని అందజేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ముందుగా ఈ మే నెల సంకల్ప బలాల్లో, రాశి ఫలాల్లో సింహరాశి గురించి ముఖ్యంగా తెలుసుకుందాం. ఈ సింహరాశిలో మగా నక్షత్రము, తర్వాత వీళ్ళ నామకార్థాన్ని బట్టి 1, 2 పాదాలు, పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పదాలు, ఉత్తరాషాఢ నక్షత్రము
1-2 పాదాలు. ఈ సింహరాశి గల వాళ్ళకి ఏదైనా సరే సాధించాలి, సాధిస్తానని ఒక ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. సింహము 1 అడుగు ముందుకేసింది, 2 అడుగులు వెనకేసిందంటే అది దాని ప్రభావాన్ని చూపించేసి దాన్ని ఒక బలాన్ని చూపించి ముందుకు దిగుతుంది. అదేవిధంగా ఈ సింహరాశిలో ఒకటే సింహం ఉన్నా కూడా 1000 సింహాలతో బలం ఉన్నట్టుగా ఈ ఒక్క సింహరాశి గల వాళ్ళు ఈ ఒక్క మేన్ అనే రాశిలో శ్రీ ప్రభావరామ సంవత్సరంలో వీళ్ళు అధికమైన ఫలాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగ రీతిలో కావచ్చు, వ్యాపార రీతిలో కావచ్చు, లేకుంటే వ్యవసాయ రీతిలో కావచ్చు, పాడి పంట కానీ, వీళ్ళకి చిన్నపాటి ఉద్యోగస్తులు కానీ, లేకుంటే కూలి పనులు చేసుకునే వాళ్ళకి కానీ వీళ్ళ మాట తీరు ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళ ఆలోచనలు చాలా షార్ప్గా పనిచేస్తుంటాయి. మనసులో ఎటువంటి కల్మషం ఉండదు. ఉద్రికాలతో ఆలోచనలు చేయరు. ఏదైనా సరే ఆ రాశి బలమైన ఫలితం ద్వారాగా వీళ్ళు ముందడుగు చేస్తారు. వేయబోయే అడుగు ప్రతి ఒక్క సంకల్పంలో అది ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళకి కావచ్చు, ప్రైవేటు ఉద్యోగస్తులకు కావచ్చు, లేకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కావచ్చు, డాక్టర్గా చేసేవాళ్ళకి కావచ్చు, లేకుంటే వీళ్ళు హోమ్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళకి కావచ్చు, చిన్నపాటి ఉద్యోగులు కావచ్చు, ఎటువంటి వాళ్ళకైనా కూడా వీళ్ళకి ఈ రాశి గణంలో బలమైన సంకల్పమైన వీళ్ళకి సంతృప్తి కలిగించే ఒక ఫలితమే అందిస్తుంది. కానీ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో వాళ్ళకి మెరుగ్గా ఉంటుంది. ఈ సంవత్సరంలో మే నెలలో మంచి ఫలితాలు పొందుతున్నారు. ధన పరంగా, ధాన్య పరంగా, కుటుంబ పరంగా, భార్యాభర్తల బంధ పరంగా వీళ్ళకి అన్యోన్యత అనే ఒక ఐక్యతా బంధాన్ని ఆ భగవంతుడు చేకూరుస్తాడు వీళ్ళకి. అదేవిధంగా డబ్బు పరంగా కూడా వీళ్ళకి మంచి ఫలితాన్ని అందిస్తుంది ఈ రాశి. అదేవిధంగా వీళ్ళకి మనసులో కల్మషం లేకపోయినా కూడా వీళ్ళకి మంచి మనసుని చేర్చుకోవాలి, మంచి మనసులతో స్నేహం చేయాలన్న ఒక ఆలోచన కూడా వీళ్ళకి కలుగుతుంది. అదేవిధంగా వీళ్ళకి ప్రేమ, పెళ్లి, ఒక అనుసంధానం అనేది వీళ్ళకి కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ దగ్గరికి వచ్చి వీళ్ళకి దూరం అవుతూ ఉంటాయి. స్త్రీ పురుషులు అయితే మాత్రానికి వీళ్ళు కొంతమంది ఈ ప్రేమ వివాహంలో కొంతవరకు అపార్థం చేసుకుంటుంటారు. అదేవిధంగా వీళ్ళకి ఒక మంచి అవకాశం వచ్చింది కూడా వీళ్ళకి నోటికాడుకు వచ్చిన భోజనం కూడా దూరం అయిపోతుంటుంది కొంతమందికి. అది ఎలా ఉంటుంది అంటే వీళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకొని చెప్పుడు మాటల ఆలోచనలో పెట్టుకొని వీళ్ళు చేయాల్సిన ప్రతి ఒక్క పని వీళ్ళకి ఎదురు దెబ్బ తగులుతుంది. కానీ వీళ్ళకి ఎక్కడలా వీళ్ళకి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయి అంటే చెప్పుడు మాటల వల్ల, తప్పుడు నిర్ణయాల వల్ల, తర్వాత ఎదుటి వ్యక్తిని మనం దాటించి ఏదో ఒక రూపాన్ని మనం చేర్చుకొని దాన్ని మనం వాళ్ళని తప్పుడు దారిలో తీసుకెళ్ళిపోవాలనే ఒక అహంకారం కానీ వీళ్ళకి ఉంటే మాత్రానికి ఈ రాశి గల వాళ్ళు ఖచ్చితంగా బోల్తా పడతారు. ఒక మంచి కార్యాన్ని చేయాలి, ఒక పెళ్లి చేయాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటారు. ఒక ఉద్యోగం చేయాలంటే దానికి తగినట్టు క్వాలిఫికేషన్ కావాలంటారు. ఒక జాబుతో పాటు ఒక ప్రైవేటు ఉద్యోగస్తుడికి ఒక మంచి ఫలితాన్ని పొందాలంటే నలుగురిలో ఒక ప్రేమను పొందాలి, ఐక్యతను పొందాలి. ఆ విధంగా వీళ్ళకి మంచి అవకాశాలు వచ్చే ఈ నెలలో వీళ్ళకి మే నెలలో మంచి భవిష్యత్తు అందుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. మీకు చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద ప్రాబ్లాలకు దారితీస్తుంది. ఈ సమస్యల నుంచి మీరు మంచి మార్గాన్ని ఎదుర్కోవాలంటే భగవంతుడు మీకు ఇచ్చే ఒక మంచి భవిష్యత్తు మీకు ఈ మే నెలలో రాబోతుంది. మీకు చిన్న చిన్న సమస్యలు కావచ్చు, పెద్ద పరిమాణాలు కావచ్చు, పెద్ద ఉద్యోగాలు కావచ్చు, ఎటువంటిదైనా సరే మీకు ఖచ్చితంగా ఈ యొక్క బ్రహ్మరాజు మీకు మంచి పరిష్కారాన్ని అందజేస్తాడు. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి, దానికి తగినట్టుగా మీకు ఆ ఫలితాన్ని అందిస్తాను. ఈ కింద కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా మీకు ఆ రాశి నుంచి వచ్చే ఫలితాన్ని మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో అనేది కూడా మీకు అందజేస్తాను. ఆ రాశి నుంచి వస్తున్న చెడు ప్రభావాన్ని కూడా ఏ విధంగా దాన్ని దూరం చేయగలుగుతామా అని దాని పరిష్కారాన్ని కూడా అందజేస్తాను. సర్వే జన సుఖనో భవంతు, అష్టైశ్వర్య సిద్ధి ప్రాప్తి.